హాయ్! అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇగ పొద్దున్నే లేచి మంచిగా తలస్నానం చేసుకొని, రెడీ అయ్యి, ఇగ పూలు తెంపడానికెళ్ళిపోయినా. ఇగ చూస్తే పూలు చెట్ల మీద లేనే లేవు కరెక్ట్‌గా. ఇగ లాస్ట్‌కి కొన్నుంటే తెంపేసినా. ఈసారి మా అక్కొచ్చింది ఇంటికి. మంచిగా మా అక్క, నేనే పూజ చేసుకున్నాం. నేను ఒక్క పొద్దు లేను గానీ, మా అక్క ఉండే అన్నట్టు. సో, ఇగ ఇద్దరం కలిసి మంచిగా ఇంట్లో పని జేసేసి, తర్వాత మంచిగా బయట ముగ్గేసి, కడపకి ముగ్గేసి, మంచిగా కాళ్ళకి పసుపు రాసుకొని, ముఖానికి గంధం, కుంకుమ పెట్టుకొని ఇగ పూజ స్టార్ట్ జేసినాం. ఇంట్లో పటిక లింగం ఉండే అన్నట్టు. ఫస్ట్ మంచిగా అభిషేకం చేసేసి, నీళ్ళు మీద చల్లుకొని, తర్వాత పూజ యథావిధిగా కంప్లీట్ చేసేసి, తర్వాత తులసి గద్ద దగ్గరికెళ్ళి మంచిగా కడిగి, బొట్లు పెట్టి, ముందట ముగ్గేసి పూజ చేసినాం. అలా కొంచెం గుడికెళ్ళొద్దాం అనుకున్నాం గానీ, కొంచెం లేట్ అయిందని ఈవినింగ్ ఎళ్ళినాం. బావుండే అసలు గుడిలో గూడా భజనలు, లైటింగ్, ఇంకా గుడిలో లింగానికి అభిషేకం చేసినాం. తర్వాత గోశాల ఉండే పక్కనే, గోశాల గూడా చూసుకొనొచ్చేసినాం. అసలు ఈసారి ఎక్స్‌పెక్ట్ చేయలేదు గానీ, ముగ్గు భలే వచ్చింది. యాక్చువల్‌గా నేనెప్పుడు ఎయ్యను. బట్ ఈసారి మంచిగొచ్చింది. ఇంకా గడప మీద గూడా ముగ్గు నేనెప్పుడు ఎయలేదు. మంచిగొచ్చింది ఈసారి. ఇంకా తులసి కోటకి గూడా ముగ్గులు పెట్టడం ఫస్ట్ టైం. ఇంకా తులసి కోటకి పెయింటింగ్ ఏసింది నేనే. మన కళాఖండమే. మొన్న దసరాకేసిన. నేను ఒక్కదాన్నే ఏం గాదు. నాతో పాటు ఇంకిద్దరు గూడా ఏషిల్లు. అసలు ఫస్ట్ టైం ముగ్గురికి ఎవ్వరికీ పెయింటింగే రాదు. ఏదో అట్లా ట్రై చేసినాం. కానీ మంచిగొచ్చింది. మంచిగా దేవుళ్ళ ఫోటోలందరికీ పువ్వులతో మంచిగా అలంకరణ చేసేసి, తర్వాత పటికలింగం ముందు మంచిగా ఫ్రూట్స్‌ను, ఫ్లవర్స్, దీపాలు, ధూపం, మెయిన్ ధూపం ఫస్ట్ మర్చిపోయినా. బట్ తర్వాత పెట్టేసిన. తర్వాత మంచిగా హారతిచ్చేసిన. ఈశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శివరాత్రి మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, మరి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.